Why my husband is not converting in Hindu ani అడిగారు. One of the most asked question అండి మేము ఇండియాకి ఎప్పుడు వస్తామని చెప్పి. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ వచ్చేసి వెన్స్డే, చాలా లేట్ అయింది వ్లాగ్. నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. పొద్దున్న నుంచి చాలా వర్క్ ఉండేసరికి మెల్లిగా చేసుకున్నాను, ఇంకా లేజీ కూడా ఫీల్ అయ్యాను. సో కొంచెం రెస్ట్ తీసుకున్నా. సో లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్. ఇవాళ వ్లాగ్లో మనం చాలా మంది, నేను 30 to 40 వ్లాగ్స్ ఆల్మోస్ట్ చేస్తుంటాను కదా. సో ఆ 30 to 40 వ్లాగ్స్లో చాలా మంది కామెంట్స్ చేశారు. కొంతమంది అయితే చాలా అంటే పేషెంట్లీ కామెంట్ చేస్తారు. సో నేనైతే అన్ని కామెంట్స్ చదువుతాను కానీ రిప్లై చేయలేను కదా. సో అలాగే ఇవాళ బ్లాగ్లో ఆ కామెంట్స్, క్వశ్చన్స్ అన్ని కోలేట్ చేసి ఆన్సర్ చేద్దాం అనుకున్నా. అలాగే నేను ఫస్ట్ అయితే ఫుల్ ఆకలి వేస్తుందండి. సో ఫస్ట్ అయితే తిందాము. నేను జాక్ ఫ్రూట్ కర్రీ ఇంకా రైస్ చేశాను అనమాట. ఎక్కువగా ఏం వంట చేయలేదు, జస్ట్ 2. తర్వాత పిక్కల్తో ఇంకా కర్డ్తో తినేద్దాము. ఫస్ట్ ఈ బ్లాగ్ని అయితే ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత మనం ఈ బ్లాగ్ స్టార్ట్ చేద్దాము. సో లెట్స్ గో. ఇగోండి, ఇప్పుడే మా మమ్మీని కాల్ చేసి అడిగితే ఇలా బాయిల్ చేసి దీంట్లో పసుపు ఇంకా ఉప్పు వేసి బాయిల్ చేయాలంట. దాని తర్వాత కర్రీ చేస్తే సాఫ్ట్గా ఉంటుంది. సో మొన్న మనం కేశిక వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకున్నాం కదా జాక్ ఫ్రూట్ పనసకాయ, అదే కూర ఇవాళ స్పెషల్. తర్వాత అలాగే రైస్ పెట్టాను, ఇంకా పిక్కల్ ఉంది. ఇవాళ ఇంకా ఏం చేయలేదు, జస్ట్ సాలెడ్తో ఈ 2 తింటాను అనమాట. లేట్ అయిపోయింది ఆల్రెడీ చాలా. మన స్టాఫ్ కోసం ఈ బ్రౌన్ రైస్ చేశానండి. వీళ్ళు చాలా ఇష్టపడతారు ఇది, మాల్గా రైస్. ఆల్రెడీ వీళ్ళు తినేశారు, సో నేనే ఉండిపోయాను అనమాట. ఇప్పుడు తొందరగా ఈ కర్రీ అయితే చేసేసి తిందాం ఫస్ట్. అండి మన ఫుడ్ రెడీ అయిపోయింది. రైస్, తర్వాత పనసకాయ కూర, కర్డ్, ఇంకా సాలెడ్. మొన్న ఇండియా నుంచి వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ తెచ్చారండి పిక్కల్. సో ఇది కూడా పెట్టుకున్నా. ఇదే మనం తినేసి చెప్తాను ఎలా ఉందో. ఫస్ట్ అయితే పిక్కల్ తీసుకున్నానండి. పిక్కల్తో బాగుంటుంది ఇది, ఇంకా మిక్స్ చేసి తింటే. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సూపర్ ఉంది. చాలా బాగుంది. పిక్కల్తో ఇంకా ఇది కాంబినేషన్ తింటే ఇంకా సూపర్ ఉందండి. ఫుల్ మీరు చేసిన కామెంట్స్ అన్నీ చూసి నేను అయితే ఆన్సర్ చేస్తాను. దానికన్నా ముందు నేను ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్స్ స్టేటస్ పెట్టాను, ఆస్క్ మీ ఎనీథింగ్ అని చెప్పి. సో కొంతమంది అక్కడ కూడా క్వశ్చన్స్ అడిగారు ఇన్స్టాగ్రామ్ ఛానల్లో, తర్వాత స్టేటస్లో. సో ఆ క్వశ్చన్స్ మనం కవర్ చేసిన తర్వాత మన కామెంట్స్ అయితే కవర్ చేద్దాం. అయితే వచ్చేసి నేను ఇంకా జాబ్ చేస్తున్నానా లేదా అని చెప్పి అడిగారు. సో అవునండి, ఇంకా జాబ్ చేస్తున్నా. ప్రస్తుతానికి బాబు పుట్టిన తర్వాత మెటర్నిటీ లీవ్లో ఉన్నాను అనమాట. సో మన ఇండియాలో ఆల్మోస్ట్ 6 months అయితే మెటర్నిటీ లీవ్ ఇస్తారు కదా. అలాగే 6 months తర్వాత ఇంకా జాయిన్ చేసుకుంటా. తర్వాత ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకుంటాము అని అడిగారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకుంటామంటే అండి, నేను మా హస్బెండ్ ఇద్దరం స్టైల్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ డిఫరెంట్ ఉంటుంది. మ్యూచువల్గా ప్లానింగ్ ఏముంటుంది అంటే ట్రావెల్ ప్లాన్, ఎందుకంటే ట్రావెల్లోనే ఎక్కువగా స్పెండ్ చేస్తాం కదా. సో ఎవ్రీ ఇయర్ టూ ట్రావెల్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ట్రావెల్. ఒకటి క్రిస్మస్ అప్పుడు, ఇంకొకటి వెకేషన్ అప్పుడు, పిల్లల స్కూల్ వెకేషన్ ఉంటుంది కదా అప్పుడు. సో ఆ 2 మాకు కంపల్సరీ ఉంటుంది. కాబట్టి మేము మా శాలరీ నుంచి ఒక 10-20% పక్కన సేవింగ్స్ లాగా పెట్టుకుంటాము, ట్రావెల్ సేవింగ్స్. ఎండ్ ఆఫ్ ద ఇయర్కి మేము ఎంత సేవింగ్ చేసుకున్నామో అలా అప్రాక్సిమేట్లీ బడ్జెట్ అయితే ప్లాన్ చేసుకుని ట్రావెల్ చేస్తామన్నమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ అండి, మేము ఇండియాకి ఎప్పుడు వస్తామని చెప్పి. ఇండియా ప్లానింగ్ చేసే ముందే మీకు కంపల్సరీగా తెలుస్తుంది. అదొక చిన్న సర్ప్రైజ్ లాగా పెట్టామన్నమాట. సో కంపల్సరీ ఇండియాకి వచ్చినప్పుడు నేనైతే వ్లాగ్స్ డైలీ పెడుతూ ఉంటాను కదా. సో కంపల్సరీ మీకు తెలుస్తుంది నేను ఇండియాకి వచ్చినప్పుడు. నేను కంపల్సరీ తర్వాత ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి ఒక క్వశ్చన్ మన పాప రియాకి వచ్చింది, హౌ మెనీ లాంగ్వేజెస్ క్యాన్ షీ స్పీక్ అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ అయితే ఫ్లూయెంట్గా మాట్లాడుతుందండి.
తర్వాత సెకండ్లీ ఫ్రెంచ్ మాట్లాడుతుంది, ఎందుకంటే మా ఇన్లాస్ వాళ్ళంతా ఫ్రెంచ్ మాట్లాడేసరికి తనకి ఫ్రెంచ్ కూడా వచ్చు. తర్వాత థర్డ్ హిందీ మాట్లాడుతుంది, ఎందుకంటే నేను హిందీలో కూడా ఎక్కువ కమ్యూనికేట్ చేసేదాన్ని, సో చేస్తాను నార్మల్గా ఇంట్లో కూడా. సో అలా హిందీ వచ్చు. హిందీ మాట్లాడడం చాలా గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి కానీ అర్థం అవుతుంది మొత్తం. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి నేను తెలుగులో వ్లాగ్ చేసేసరికి తెలుగు కూడా కొంచెం కొంచెం స్టార్ట్ చేసి 4 లాంగ్వేజెస్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి టచ్ ఉంది, కానీ ఇంగ్లీష్ ఇంకా ఫ్రెంచ్ బాగా మాట్లాడుతుంది. సో అండి నేను పెట్టిన వ్లాగ్స్లో చాలామంది ఛానల్ నేమ్ చేంజ్ చేయమని చెప్పి పెడుతూ ఉంటారు కామెంట్స్. సో నా ప్లాన్ ఏంటంటే నాకు 50,000 సబ్స్క్రైబర్ క్రాస్ అవుతే నేను పోల్లో పెట్టేసి మిమ్మల్ని అడుగుతానమాట ఏ పేరు పెడితే బాగుంటుందో. సో మోస్ట్లీ ఓటెడ్ పోల్లో ఉన్న ఛానల్ నేమ్ అయితే పెడతాను, కానీ బ్రౌన్ అండ్ స్ట్రాంగ్ అలాగే పెడతాను, ఎందుకంటే బ్రౌన్ అండ్ స్ట్రాంగ్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఇదే ఛానల్ నేమ్ ఉంది కదా, సో అది టచ్ చేయను. దానికి ఒక ఎక్స్టెన్షన్ పెడదామని అనుకుంటున్నాను. సో అది మీరు పోల్లో నేను పెడతాను, అది మీరు చెప్పాలి, అలాగే నేను చేస్తాను. కానీ నేను వెయిట్ చేసింది అట్లీస్ట్ మన ఛానల్ ఇంకా గ్రో అవుతే అప్పుడు పెడతాను అనమాట. మా హస్బెండ్ ఎక్కడ వర్క్ చేస్తున్నారని చెప్పి అడిగారండి. యాక్చువల్గా మా హస్బెండ్ ఇక్కడ వచ్చేసి టెలికామ్ కంపెనీస్ ఉన్నాయి, 3 టెలికామ్ కంపెనీస్ ఉన్నాయి, ఆరెంజ్, తెల్మా, తర్వాత ఎయిర్టెల్. సో మా హస్బెండ్ వచ్చేసి తెల్మా కంపెనీలో సీనియర్ సెక్యూరిటీ ఇంజనీర్ వర్క్ చేస్తున్నారు అనమాట. తను వచ్చేసి ఇక్కడ మడగాస్కర్ ఇంకా కొమరోస్ ఐలాండ్ ఉంది కదా, ఈ 2 చూసుకుంటారు. హౌ మచ్ విల్ బి ఎలక్ట్రిసిటీ బిల్ యాజ్ యూఆర్ యూజింగ్ ఎలక్ట్రికల్ స్టవ్ అని అడిగారండి. యాక్చువల్గా అయితే ఈ విలా మొత్తం ఎలక్ట్రిసిటీతోనే వర్క్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ లేకపోతే ఈ విలాలో ఏది వర్క్ అవ్వదు. ఈవెన్ కూడా విండో క్లోజ్ చేయడానికి కూడా ఒక స్విచ్ ఉంది, అది కూడా ఎలక్ట్రిసిటీతోనే. సో ఎలక్ట్రిసిటీ బిల్ అయితే ఎక్కువగానే వస్తుంది ఇక్కడ, ఎందుకంటే మొత్తం ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఈ స్టఫ్ అన్నీ ఉన్నాయి విలాలో. సో మేము ఈజీగా వాటర్ ఇంకా ఎలక్ట్రిసిటీ కలిపి ఈజీగా 1 మిలియన్ అరియారీ పైనే ఉంటుంది మాకు, అది మేమే కట్టుకుంటాం అనమాట. అది విలా రెంట్లో ఇంక్లూడింగ్ ఉండదు. డిడ్ యువర్ సన్ గెట్ ఇండియన్ పాస్పోర్ట్ అని అడిగారండి. ఇది నార్మలే కదా, నేను ఇండియన్ కాబట్టి నా పిల్లలకి నేను ఈజీగా ఇండియన్ పాస్పోర్ట్ అప్లై చేసుకోవచ్చు. అలాగే నేను మా హస్బెండ్ డిసైడ్ అయ్యామన్నమాట ఇండియన్ పాస్పోర్ట్ ఉంటేనే బెటర్ అని. అందుకే సత్యాకి కూడా ఇండియన్ పాస్పోర్ట్ ఈజీగానే వచ్చేసి. అతను సత్య ఫుల్ నేమ్ ఏంటి అని అడిగారండి. సత్య ఫుల్ నేమ్ వచ్చేసి ఆలెన్ సత్యదేవ్, ఫుల్ నేమ్ అదే. ఆలెన్ క్రిస్టియన్ నేమ్, తర్వాత సత్యదేవ్ హిందూ నేమ్. బాబు పేరు వచ్చేసి ఆలెన్ సత్యదేవ్. ఒక స్మాల్ డౌట్, నా వీడియోస్ ఎవరు ఎడిట్ చేస్తున్నారంటే నేనే చేసుకుంటానండి. నాకు వీడియో ఎడిటింగ్ అంటే ఇష్టం. నేను ఆల్మోస్ట్ 5 years నుంచి ఏదో ఒక వీడియో ఎడిటింగ్ చేస్తూ నాకు ప్రాక్టీస్ అయిపోయింది. సో నేను ఈజీగా ఒక రోజులోనే వీడియో వ్లాగ్ చేసి ఎడిటింగ్ చేస్తాను. కొంచెం టైం ఎక్కువ లేట్ అవుతుంది, టైర్డ్ అవుతుంది, కొంచెం లేట్ వస్తుంది బ్లాగ్, కానీ నేను ఎడిటింగ్ అయితే ఫాస్ట్గా చేసేస్తాను. వై యూ టుక్ ఇండియన్ పాస్పోర్ట్, ఇట్ ఈస్ బెటర్ దెన్ మడగాస్కర్ పాస్పోర్ట్ అని అడిగారు. అలాగే యూఎస్కి వెళ్ళడానికి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ అయితే కష్టం అవుతుంది అని అడిగారు. యాక్చువల్గా అయితే మా డ్రీమ్ యూఎస్కి వెళ్ళడం అయితే కాదండి, వెళ్తే కూడా విజిటర్స్ లాగా వెళ్తాం మేము, కానీ అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడం అదంతా మేము అసలు ప్లాన్ చేసుకోలేదు. నాకు అంతగా క్రేజ్ లేదు, మా హస్బెండ్కి కూడా లేదు. సో అలాగే ఇండియన్ పాస్పోర్ట్ నాకు ఓకే అనిపించింది, ఎందుకంటే చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అలాగే మెడగాస్కర్ పాస్పోర్ట్ మాకు అవసరం లేదండి, ఎందుకంటే మేము మలగాసీస్ ఇక్కడ లోకల్ వాళ్ళు కాదు కదా. సో మెడగాస్కర్ పాస్పోర్ట్ వెయిటేజ్ కూడా ఇండియన్ పాస్పోర్ట్ కన్నా చాలా తక్కువే ఉంటుంది. అలాగే ఐవోరియన్ పాస్పోర్ట్ కూడా తీసుకోలేదు, మా హస్బెండ్కి ఐవోరియన్ పాస్పోర్టే ఉంది, కానీ మేము డిసైడ్ అయ్యి బెస్ట్ ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుందని చెప్పి అలా తీసుకున్నాం అనమాట. ఐలాండ్ అండ్ విచ్ హోటల్ డూ యూ రికమెండ్ ఫర్ అ ప్లెజెంట్ స్టే అని అడిగారు. యాక్చువల్గా విచ్ ఐలాండ్ అంటే ఇండియన్ ఓషన్లో ఉన్న ఐలాండ్ అయితే చెప్పగలుగుతా, ఎందుకంటే ఇక్కడ ఉన్న 3-4 ఐలాండ్స్ నాకు బాగా తెలుసు. కానీ టాప్ 1 అంటే సిషెల్స్ చాలా బాగుంటుంది ఉండడానికి. మీకు మంచి కాంట్రాక్ట్ వచ్చి మంచి జాబ్ వస్తే అక్కడికి ఈజీగా షిఫ్ట్ అయిపోవచ్చు. అలాగే మారిషస్ కూడా చాలా బ్యూటిఫుల్ ఐలాండ్ అండి, ఈజీగా ఉండొచ్చు. అక్కడ మన కల్చరే ఫాలో అవుతారు, మొత్తం మనకున్న అన్ని ఫుడ్ అన్నీ దొరుకుతాయి అక్కడ. సో అది కూడా బెటర్. అడిగారండి వై మై హస్బెండ్ ఈజ్ నాట్ కన్వర్టింగ్ ఇన్ హిందూ అని అడిగారు. యాక్చువల్గా అయితే దీనికి అంటే మా రిలేషన్కి ఇంకా రిలీజన్కి ఏం సంబంధమే లేదు. తనకు హిందూకి కన్వర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను కూడా క్రిస్టియన్ కన్వర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ద రిలీజన్ ఆఫ్ లవ్ ఇస్ బియాండ్ ఎనీ రిలీజన్ అని నేను అయితే ఫాలో అవుతాను. సో అలాగే మేమిద్దరం ఆ రిలీజనే మేము ఫాలో అవుతాము, అది ఏది డిస్కషన్ ఉండదు. హైదరాబాద్కి ఎప్పుడు వస్తారు ఫ్యామిలీతోని అని కూడా చాలామంది అడిగారు. హైదరాబాద్కి నెక్స్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు ప్లాన్ చేస్తానండి. నాకు కూడా హైదరాబాద్ వెళ్ళాలని ఉంది, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 3 years 4 years నుంచి హైదరాబాద్కి రాలేదు. అంటే ఎప్పుడు ఇండియాకి వెళ్ళినా కూడా హైదరాబాద్ ప్లాన్ చేసుకోలేదు, కానీ ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు
కంపల్సరీగా హైదరాబాద్ అయితే ప్లాన్ చేస్తాను. ఎందుకంటే అక్కడే నా కాలేజ్, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు ఇష్టమైన సిటీ ఇండియాలో అయితే హైదరాబాదే. సో కంపల్సరీగా హైదరాబాద్ అయితే ప్లాన్ చేస్తాను ఈసారి. తర్వాత సీషెల్స్ వీడియో పెట్టినప్పుడు సీషెల్స్కి సంబంధించిన చాలామంది క్వశ్చన్స్ అడిగారు. ఒక క్వశ్చన్ వచ్చేసి యూరోస్ వాడతారా సీషెల్స్లో అంటే, అవును, మెడగాస్కర్లో కూడా ఇంకా సిషెల్స్లో కూడా యూరోస్ వాడతారు. మీరు యూరోస్ ఇచ్చేయచ్చు. కానీ చిన్న చిన్న ఎక్స్పెన్స్ ఉంటే అది లోకల్ కరెన్సీ వాడతారు. సిషెల్స్లో వచ్చి సిషెల్ రూపీస్ ఉంటుంది. అలాగే మెడగాస్కర్లో వచ్చేసి ఆరియారి అని ఉంటుంది. సో అది వాడతారు. హౌ మచ్ ఇస్ ద రెంట్ ఆఫ్ రూమ్ పర్ నైట్ ఇన్ సిషెల్స్ అని అడిగారు. రూమ్ పర్ నైట్ డిపెండ్ అండి. మేము తీసుకున్న విలా అయితే మాకు చాలా ఎక్స్పెన్సివ్ పడింది. అలాగే మినిమం టు మినిమం 100 యూరోస్ అయితే మీకు ఈజీగా మీరు స్పెండ్ చేస్తారు పర్ నైట్ సిషెల్స్లో. యూ స్పీక్ ఫ్రెంచ్ విత్ యువర్ హౌస్ స్టాఫ్ అని అడిగారా? అవునండి, ఇక్కడ ఉన్న హౌస్ స్టాఫ్ అందరితో నేను ఫ్రెంచ్లోనే మాట్లాడతాను. అలాగే మా మేడ్కి ఫ్రెంచ్ కూడా రాదు, అర్థమవుతుంది కొంచెం. సో అలాగే మాట్లాడుకుంటాము. నాకు ఇక్కడ మలగాసి లాంగ్వేజ్ అంతగా రాదు కూడా. సో ఏదో లా చేసి నేనైతే మేనేజ్ చేస్తాను. కానీ తను చాలా బాగా వర్క్ చేస్తుందని చెప్పి అలాగే ఒక 2 years నుంచి ఇక్కడే వర్క్ చేస్తుంది. సో మిగతా వాళ్ళు ఇద్దరు, మా నాని ఇంకా మా డ్రైవర్తో అయితే నేను ఫ్రెంచ్లోనే మాట్లాడతాను. తర్వాత మేము ఇంట్లో ఏ లాంగ్వేజ్లో మాట్లాడతాము అని క్వశ్చన్ ఇచ్చిందండి. మేము ఇంట్లో మా ఫ్యామిలీ వరకు, మా హస్బెండ్, మా డాటర్, పిల్లలతో అలా మెయిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండి. ఎందుకంటే ఇంగ్లీష్ అందరికీ వచ్చు. మా హస్బెండ్ ఈజీగా మాట్లాడతారు, నేను మాట్లాడతాను, పాప మాట్లాడుతుంది. సో మెయిన్లీ ఇంగ్లీష్ మాట్లాడతాము. అలాగే నేను పాపతో హిందీ, తెలుగులో కూడా మాట్లాడుతున్నాను. మా హస్బెండ్ వచ్చేసి పాపతో ఫ్రెంచ్లో అప్పుడప్పుడు మాట్లాడతారు. అలాగే మేము మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఫ్రెంచ్లో మాట్లాడతారు మాతో. సో అలా డిఫరెంట్ లాంగ్వేజ్ అయితే ఎక్స్పోజర్ ఉంది. కానీ ఇంట్లో మేము 90% ఇంగ్లీష్లోనే మాట్లాడతాం. ఇండియన్ స్టోర్ ఉందా లేదా అని అడిగారండి. ఇండియన్ స్టోర్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. 3 to 4 స్టోర్స్ అయితే ఈజీగా ఉన్నాయి. ఇంకా వీళ్ళ బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఇక్కడే. సో ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి నేను వెయిట్ ఎలా తగ్గాను అని చెప్పి ఒక అతను అడిగారు. యాక్చువల్గా అయితే నేను 8 to 9 kgs తగ్గానండి. ముందు నేను ఇంకా చాలా చబ్బీగా ఉండేదాన్ని. కానీ ప్రెగ్నెన్సీ తర్వాత నేను సీరియస్గా తీసుకొని మొత్తం లైఫ్ స్టైల్ అయితే చేంజ్ చేసుకున్నాను. నా ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత నేను ఎక్సర్సైజ్ చేయడం, ఎక్కువ మూవ్మెంట్ చేయడం, అదంతా స్టార్ట్ చేసేసరికి నేను గ్రాడ్యువల్లీ 8 to 9 kgs డిక్రీజ్ అయ్యాను అనమాట. సో అలా తగ్గాను. కొన్నిసార్లు వీడియోలో ఒక యాంగిల్లో అలా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అయితే నా వెయిట్ 8 to 9 kgs తగ్గిందనమాట. మేమున్న విలా రెంట్ చాలామంది అడిగారండి. మేమున్న విలా రెంట్ వచ్చేసి 1200 euros. తర్వాత ప్లస్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్. సో అన్నీ కలిపి 1300 to 1400 euros అయితే మేము ఈ విల్లాకి పే చేస్తున్నాము. అలాగే ఈ బడ్జెట్ వచ్చేసి కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. మేమే మా పాకెట్ నుంచి పే చేయట్లేదు. ఇది మొత్తం ప్యాకేజ్, నేను చెప్పాను కదా, ఎక్స్పాట్ ప్యాకేజ్ డీల్ చేస్తే కంపెనీ వాళ్ళే అన్ని ప్రొవైడ్ చేస్తారు. సో అలా అయితే 1300 to 1400 euro ఇది విలా రెంట్ అనమాట. తర్వాత మ్యారేజ్ ఎక్కడైంది, ఇంకా తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీని చూపించండి అని చాలామంది కామెంట్ చేశారు. మేము ఉన్నది మెడగాస్కర్లో అండి. ఒక వెకేషన్లో ట్రిప్ చేసినప్పుడు మేము అక్కడికి వెళ్తాం కదా, ఐవరీ కోస్ట్కి. అప్పుడు వెళ్ళినప్పుడు నా ఫ్యామిలీ అందరినీ, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరినీ ఇంట్రడ్యూస్ చేపిస్తాను. అలాగే వాళ్ళతో కూడా వీడియోస్ చేస్తాను. కానీ ప్రస్తుతానికి మేము ఇక్కడ నా ఫ్యామిలీ ఇంకా మా హస్బెండ్ ఫ్యామిలీ ఎవరూ లేరు, మేమే ఉంటాం అనమాట. సో ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు అప్పుడైతే కంపల్సరీగా వీడియో వస్తుంది. యాజ్ ఎ టూరిస్ట్ మెడగాస్కర్ విజిట్ చేయడం వర్తేనా అని అడిగారండి. వర్తే అండి. కానీ ఒక్కటైతే మీరు మైండ్లో పెట్టుకోండి, ఇక్కడ రూట్స్ అస్సలు బాగాలేవు. అంటే కనెక్టివిటీ టు టౌన్ ఈజ్ నాట్ గుడ్. ఒక 1 hour జర్నీ మీకు 3-4 hours పడుతుంది. ఇక్కడ గవర్నమెంట్ అంతగా రోడ్స్ కనెక్టివిటీ బాగా చేయలేదు. సో మీరు ఫ్యామిలీ కన్నా సోలో ట్రిప్ వేస్తేనే బెటర్ నాకైతే అనిపించింది. చిన్న పిల్లలతో రావడం వేస్టే. కానీ మీరు కపుల్ ఉన్నా, సింగిల్ ఉన్నా ఈజీగా రావచ్చు. అలాగే బై రోడ్ వెళ్ళొచ్చు, బై ఎయిర్ కూడా మీకు కనెక్టివిటీ ఉంటుంది. సో అలా మొత్తం ప్లాన్ చేసుకొని ముందే రావచ్చు. టూరిస్టిక్ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అన్నీ మీకు హోటల్స్ అదంతా ఉంటుంది ఇక్కడ. కాకపోతే మీకు రూట్స్ అయితే బాగుండవు ఇక్కడ.
ఇదిగోండి సత్య సీరియస్ గా ఎవర్ వ్లాగ్స్ చూస్తున్నాడు తెలుసా? ఉమా అంకల్ వ్లాగ్స్ చూస్తూ ఉన్నాడు సత్య. కదా సత్య? సత్యకి ఇష్టం కదా మామ. డిడి ఇక సీరియస్ గా చూస్తున్నాడు సత్య. ఇగోండి ఆ పాప వచ్చేసింది. పాపకి ఎగ్ ఆమ్లెట్ వేసాను అనమాట. ఆకలి వేస్తుందంటే రైస్ పెట్టాను. బాగుందా? చాలా బాగుందా? సూపర్ ఉందా? సూపర్. ఇగోండి సత్యకి క్రాడల్ కొన్నాం కదా, చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అస్సలు యూజే అవ్వలేదు. అసలు ఆ క్రాడల్లో పెడితే మాత్రం ఏడుస్తున్నాడు. సో ఇవాళ కొంచెం అది స్వింగ్ లాగా ఉంటుంది కదా కింద, అదంతా వీల్స్ తీసేసి ఇలా చేస్తున్నాము. చూద్దాము ఏడుస్తాడా లేకపోతే ఆడుకుంటాడా చూడాలి. ఇవాళ హ్యాపీగా ఉన్నాడు సత్య కదా సత్య? ఏడవట్లేదు ఎందుకంటే జనాల్ని చూసి ఏడవడు. అలా వదిలేసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఎవరిని చూడకపోతే ఏడుస్తాడా మేము సేమ్ టైం. తట్టి హాయ్. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయండి, అవి కూడా ఆన్సర్స్ చేయాలి. ఫస్ట్ అయితే క్వశ్చన్, ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఒక క్వశ్చన్ వచ్చింది, సిఎంఆర్ కాలేజ్లో ఏ ఇయర్ పాస్ అవుట్ అని చెప్పి. సో నేను సిఎంఆర్ కాలేజ్లో 2014 పాస్ అవుట్ అనమాట. ఫస్ట్ సిఎంఆర్ఈసి ఫస్ట్ స్టార్ట్ అయిన బిల్డింగ్ మేమే ఫస్ట్ బ్యాచ్. సో అప్పుడు సిఎంఆర్ ఐటీ, సిఎంఆర్ సెట్, ఇంకా సిఎంఆర్ టీసీ అదంతా ఉండింది. కానీ సిఎంఆర్ఈసి అని ఒక కొత్త బిల్డింగ్ స్టార్ట్ చేశారు. సో ఆ బిల్డింగ్లోని మాది ఫస్ట్ బ్యాచ్ అనమాట. సో 2014 పాస్డ్ అవుట్. ఇప్పుడు నాకు తెలీదు, మొన్నటి వరకు అయితే ప్లేస్మెంట్స్ అయిన వాళ్ళది ఫొటోస్ పెట్టారు బయట సిఎంఆర్ఈసి క్యాంపస్ బయట. ఇంకా 2014 బ్యాచ్ అవుట్ కదా, ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది, తీసేసే ఉంటారు. కానీ అప్పుడు నేను టెక్ మహీంద్రాలో సెలెక్ట్ అయినప్పుడు నా ఫోటో కూడా పెట్టారు. ఒకవేళ ఇంకా ఉంటే మీరు చూస్తారు. అక్కడ ఐవరీ కోస్ట్లో హైయర్ స్టడీస్కి రావచ్చా అని చెప్పి క్వశ్చన్ వచ్చింది. లేదండి, ఇక్కడ ఫ్రాంకోఫోన్ కంట్రీ, మీకు ఫ్రెంచ్ వస్తే ఇక్కడికి రావచ్చు. కానీ నాకు తెలిసిన బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు యుఎస్ఏ, కెనడా, యూకే, ఫ్రాన్స్ అలా ఆ కంట్రీస్కి వెళ్తే మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే దొరుకుతుంది. మంచి కాలేజెస్, మంచి యూనివర్సిటీస్ అక్కడ ఉన్నాయి. అక్కడ చదువుకున్న తర్వాత మీకు మంచి మంచి జాబ్స్ అయితే ఇక్కడ వస్తాయి. ఐవరీ కోస్ట్లో, తర్వాత మెడాగాస్కర్లో, ఇవన్నీ ఎక్స్పర్ట్ జాబ్స్ అయితే మీకు ఈజీగా వస్తాయి. కానీ హైయర్ స్టడీస్కి నేనైతే ఇక్కడ ప్రిఫర్ చేయను. కొన్ని అండర్ డెవలప్డ్, కొన్ని జస్ట్ డెవలపింగ్ కంట్రీస్ కదా, ఇక్కడ యూనివర్సిటీస్ అంతగా ఉండవు, ఉన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇంకా ఫ్రెంచ్ కోర్స్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి వేస్టే అని వచ్చే కన్నా వేరే డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళి చదవడమే బెస్ట్ అండి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ నేను ఇన్స్టాగ్రామ్లో చూసానండి. అప్పటికి నేను ఈ వీడియో ఆల్రెడీ ఎడిట్ చేసేసాను అనమాట. సో ఆ ఆన్సర్స్ నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను. నా స్టోరీ అయితే చూడండి. ఆ స్టోరీలో నేను స్క్రీన్ షాట్స్ పెట్టేసి అన్ని ఆన్సర్స్ చేస్తాను, చూడండి. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో నచ్చినట్లయితే మీరు కామెంట్లో పెట్టండి. నేను ఎవ్రీ ఆల్టర్నేట్ వ్లాగ్లో అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో పెడతాను. ఇలాగా మీకున్న క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తాను అందులోనే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నా వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో అప్పుడే మీకు నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. సో కంపల్సరీగా నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్, గుడ్ బై.